ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవమనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/7/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, పాడ్యమి రాత్రి 11:28 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతుంది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 4:04 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 9:51 నుంచి 11:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు. వర్జము ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:48 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, అలాగే వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు తిన్న వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగము, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే శుభ గడియాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆనందాది శుభయోగాలు, ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ అనుకూలత, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం,
రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లెల వారికి సోషల్ మీడియా సర్జలిస్టుల వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తితో భాగస్వామ్య వ్యాపారం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశం, మంచి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ ముఖ్యంగా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తయ్యే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా సర్జలిస్టుల వారికి కూడా అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, విదేశాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వ్యాపార వృద్ధిని రుణపీడా పరిహారాన్ని పొందిన అవకాశం, స్వదేశంలో విదేశాల్లో స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉండడం, ఉమ్మడి ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశం, ఉద్యోగంలో చాలా మంచి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఆనంద యుగం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి శుభయోగం, ముఖ్యంగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సానుకూలత, మొండి పట్టుదల, దానివల్ల మంచి కార్య విజయాన్ని, శత్రు నాశనాన్ని, మిత్ర లాభాన్ని, కుటుంబ యోగాన్ని, కుటుంబ క్షేమాన్ని పొందుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల అమ్మకం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, సోదరులతో సోదరిమణులతో అనుకూలత, అనుబంధం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అటు పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం కానీ అనుకూలంగా మారబోతోంది. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పదాలకి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి ముఖ్యంగా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాలు కూడా సీనియర్ సిటిజన్స్ వెళ్లే అవకాశం కనబడుతోంది. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రైతన్నలకి పూలు పడుగురాలు పండించే వారికి, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి అనుకూలత, విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, సోదరులతో అనుకూలమైన అనుబంధాలు, ముఖ్యంగా తండ్రి తరపు బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి ఆనందాది అదృష్ట యోగాలు, చాలా మంచి శుభయోగం కనబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఇబ్బందికర వాతావరణం, కష్టము, నష్టము, అవమానము, తొందరపాటుతనము, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు పొందుకోవడం, బ్యాక్లాగ్స్ పేరుకుపోయే అవకాశాలు, అనవసరపు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్లతో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నేహపూర్వకంగా ప్రేమలు అటువంటివి చేస్తే మాత్రం మీరు ప్రమాదంలో పడినట్టే, మీకు మానవమానం తప్పకపోవచ్చు, జాగ్రత్త. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆడవాళ్ళ వల్ల కూడా మీకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఏమార్చి మీరు స్నేహం చేసి వాళ్ళ అన్నదమ్ములతో మీ మానాన్ని నష్టం చేయగలిగే శక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ముష్కరులకి దుష్కరులకి దూరంగా ఉండండి. అది ఇబ్బంది పడే అవకాశం, అనేకమైనటువంటి మరకల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టాలు, సినిమా రంగ వ్యాపారం ఇబ్బంది, కళాకారుల క్రీడలకు అవమానాలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి రావడం జరుగుతోంది. జన్మజాతకం తప్పక చూయించండి. అనారోగ్యం ఉంది, డబ్బు నష్టం ఉంది, ఉద్యోగ భంగం ఉంది, తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచిది, లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారంలోను కష్టాలు, నష్టాలు, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో కూడా ఇబ్బంది, సోషల్ మీడియా సర్జలిస్టుల వరకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబపరమైన చికాకు. భగవన్నామస్మరణ చేయండి, భగవద్గీత పారాయణం చేయండి, 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి భగవద్గీతలో. చాలా మంచి అనుకూలమైన అనుబంధాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో జాగ్రత్త.
అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టము, కష్టకాలం. మధ్యవర్తిత్వం చేయకండి. అనవసరమైన వ్యక్తులకి అంటే చెడు వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి కష్టకాలం, ప్రమాదం కూడా పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పకుండా భగవన్ నామస్మరణ చేయడం ఉత్తమం. అలాగే వీరు రాహు, శనిగ్రహ అష్టోత్తరాలు చదువుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఉదయం 7:36 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభయోగం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆత్మ స్థైర్యము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. ప్రభుత్వ అధికారులకి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వస్తులాభం, వస్త్రలాభం, వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సంతాన యోగము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆశించినటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, అదృష్ట యోగము, రాజ్యయోగము, శుభయోగము, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, కొత్త వస్తువుల్ని, గృహాన్ని, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, విద్యార్థికి బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్టవంతమైన రోజు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, రావాల్సిన ధనము చేతికి అందడం, ఇవ్వాల్సినటువంటి అప్పుల్ని తీర్చివేయగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యాభివృద్ధి బాగా కనబడుతోంది. చాలా మంచి అదృష్ట యోగంగా చెప్పవచ్చు. ఆనంద యోగం, ఐశ్వర్యం, బుద్ధి, మిత్రులతో లాభాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు తగాదాలు సమసిపోయే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, ప్రయాణ లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ రోజు వీరికి అనుకూలమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, అనుకున్నది సాధించగల వ్యక్తిత్వం, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలో కూడా లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కటి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం.
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి, ప్రశాంతమైనటువంటి సుఖ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు, వృత్తిలోను, ఉద్యోగంలోను, విదేశాలకు వెళ్లే విషయంలోను అనుకూలత, ప్రశాంతమైనటువంటి సుఖజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రమాద హెచ్చరిక. కష్టకాలము, నష్టకాలము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టము, ఇతరుల మీద ఆధారపడిన నష్టాలు, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో సరస సల్లాపాలు, ప్రేమ కలాపాలు మీ జీవితాన్ని అంధకారంలో మోసుకెళ్లగలిగే అవకాశం ఉంది. జాగ్రత్త. దుష్టుల దుర్మార్గుల చేతుల్లో మీరు బలైపోవడం ఖాయము. జాగ్రత్తగా ఉండకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే తీవ్ర నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ నష్టాలు, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండండి. తడినెల మీద జారిపడే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది కలగవచ్చు. తస్మా జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆస్తిపాస్తులు అమ్మకము, కొనుగోలు రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే కొంత ఓపిక, 2-3 రోజులు వెయిట్ చేద్దాం, తర్వాతనే మీరు అటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశం. విద్యలోను, ఉద్యోగంలోనూ తీవ్రమైనటువంటి అనర్థాలు, కష్ట నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. జాగ్రత్త. బంధుమిత్రులతో అవమానాలు, చికాకులు, కోపము, కళాకారుల క్రీడా నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బందులు, వ్యాపార నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా తీవ్ర నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు జన్మజాతకాన్ని తప్పకుండా చూపించండి. వేద పండితులు, పురోహితులు చాలా మౌనంగా ఉండాలి. జ్యోతిష పండితులు ఇష్టమైనట్టుగా మాట్లాడకూడదు. దొంగ వైద్యుల, దొంగ జ్యోతిష్కుల బెడద ఉంటుంది. సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తొందరపడి మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్టం ఉన్నట్టుంది బ్రహ్మాండంగా. చాలా మంచి ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాగృహ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలను లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా వ్యాపారంలో మంచి శుభయోగాలు ఉన్నాయి, ఆనంద యోగాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నం లాభాలు, సంస్థ నుంచి సంస్థకి మారవచ్చు. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. ఆస్తి పంపకాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, ఆనందకరమైన శుభ సుఖ జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ శుభయోగం, సఫల యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 1-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు మాత్రమే. కించిత్ ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ధన, ఆనంద, కనక, వస్తు అనుకూలతలు, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమచిపోవడం, ఆస్తి పంపకాలు అద్భుతం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టర్లకి ధనయోగం, కొత్త కాంట్రాక్ట్ అవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలంతో నుండి కాంట్రాక్ట్. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు. అనుకూలంతో నుండి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూల శుభయోగాలు, తప్పకుండా వృత్తిలోను ఉద్యోగంలోను మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. సోదరుతో మైత్రి, కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వాక్ చాతుర్యం, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే శుభతరుణం. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనవంతమైన సుఖయోగం, శుభయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుంది వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, జ్యోతిష పండితులకి, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభయం చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.